సో అలాగే ఇంకోటి వార్త, చాలన్ కట్టిన విద్యుత్ మీటర్ ఇవ్వరా అని చెప్పేసి 2 క్వశ్చన్ మార్కులతో పెట్టిన వార్త. అలసత్వంపై వినియోగదారు ఆగ్రహం, 3 నెలలుగా తిరుగుతున్నా ఫలితం లేదని ఆవేదన అన్నట. సో చూద్దాం వార్తకు సంబంధించి. ఇక్కడ అప్లికేషన్ కూడా కనబడతా ఉంది, చూద్దాం. విద్యుత్ శాఖ డబ్బు తీసుకోవడంలో వేగం చూపుతుంటే పని విషయంలో మాత్రం మందగమనం ప్రదర్శిస్తోంది. జగిత్యాల పట్టణంలోని గణేష్ నగర్కు చెందిన వినియోగదారుడు జె హరిప్రసాద్ 3 నెలలుగా మీటర్ షిఫ్టింగ్ కోసం విద్యుత్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఇంకా పని పూర్తి కాలేదు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం 2 కరెంటు మీటర్ల షిఫ్టింగ్ కోసం ఆగస్టు 7న చాలన్ చెల్లించగా వారం రోజుల్లో పని పూర్తి కావాల్సి ఉంది. తర్వాత సెప్టెంబర్ 19న రూపాయలు 497 ఎస్టిమేట్ ఫీజు కూడా చెల్లించినప్పటికీ అధికారులు స్పందించలేదు. రోజు 1912 కస్టమర్ కేర్కి కాల్ చేస్తున్న ఫలితం లేకపోవడంతో హరిప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారట. బిల్లు ఆలస్యం చేస్తే వెంటనే కరెంటు కట్ చేస్తారు, కానీ చెల్లించిన పనిని మాత్రం వాయిదా వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట. స్థానికులు కూడా అధికారుల అలసత్వంపై చాలా తీసుకోవడంలో, వేగం పని చేయడంలో మాత్రం స్టాండ్ బై అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారట. అంతే కదా, మరి ఇప్పుడు కరెంటు బిల్లు కట్టకపోతే మీరు ఎంత త్వరగా అయితే వచ్చి కనెక్షన్ కట్ చేస్తారో, సో వీళ్ళు కూడా కట్టింది పైసలే కదా, సో వీళ్ళకి కూడా త్వరగా అంటే మీటర్ షిఫ్టింగ్ అంటే వాళ్ళు కోరుకున్న విధంగా వారికి పని కాకపోతే వారికి కూడా అలాగే వస్తుంది. అంటే మీకు ఎలాగైతే ఉంటుందో వారికి కూడా అలాగే అనిపిస్తారు. సో దానిపై చలాన్ కట్టిన విద్యుత్ మీటర్ ఇవ్వరా అని చెప్పేసి ఇక్కడ వార్త రావడం జరిగింది. చూద్దాం ఇంకా.